ఆ టీ పేరు ఆయుర్ పంచామృతం. పంచామృతం. పంచామృతాలు ఏమున్నాయి అందులో అంటే తెల్లమద్ది. అర్జున అంటే తెల్లమద్ది చెట్టు అండి. తెల్లమద్ది బెరడు ఆయుర్వేదంలో గుండె జబ్బులకి అసలు స్పెషలిస్ట్ అనమాట. అంటే ఆ తెల్లమద్ది చెట్టు గుండె జబ్బులను రాకుండా చేస్తుంది. తెల్లమద్ది రోజు తాగితే అసలు గుండె జబ్బులు రావు, ఏ హార్ట్ ప్రాబ్లం రాదు. హార్ట్ బీట్ తగ్గిపోయింది అనుకోండి, పల్స్ తగ్గిపోయింది, ఫేస్ మేకర్ వేస్తా అంటారు. ఫేస్ మేకర్ వేస్తే 15 సంవత్సరాలు ఉంటుంది, తర్వాత మళ్ళీ మార్చుకోవాలి. గుండె నీరసం అంటే హార్ట్ వీక్గా కొట్టుకోవడం, దానికి ఎలోపతిలో నో సొల్యూషన్. ఫేస్ మేకర్ వేసుకోవాలి, అదే బోల్డ్ ట్యాబ్లెట్లు ఇస్తారు మింగాలి. కానీ తెల్లమద్ది చెట్టు బెరడు తెచ్చుకొని పాలల్లో వేసి తాగితే 40 రోజుల్లో హార్ట్ బీట్ నార్మల్కి వచ్చేస్తుంది. మళ్ళీ లైఫ్లో అలా గుండె చూడక్కర్లేదు. ఆ తెల్లమద్ది టీలో వేసాం. తెల్లమద్ది ఇవన్నీ రసాయన ద్రవ్యాలు అంటాం, అంటే ఇమ్యూనిటీ పెంచేవన్నమాట. శరీరంలో హాని చేయకుండా వ్యాధి నిరోధక శక్తి పెంచే మొక్కలు ఇవన్నీ. తెల్లమద్ది చాలా అద్భుతమైన ప్లాంటు, ఇప్పుడు అంతరించిపోతుంది. ఆ తెల్లమద్దిని ఇది టీలో వేసాం. అర్జునారిష్ట అని అమ్ముతారు ఆయుర్వేదంలో కూడా. ఒకటి తెల్లమద్ది 100 గ్రాములు అండి. సుగంధి పాల, సుగంధి సోడాలని అమ్ముతుంటారు కదా. సుగంధిలో మళ్ళీ 2 రకాలు ఉన్నాయి, ఒకటి ఒరిజినల్, డూప్లికేట్. ఎప్పుడైతే వ్యాపారం అయిపోయిందో వాటిలో కూడా డూప్లికేట్లు వచ్చేసేవాడు. అది పెద్ద ప్రాబ్లం మనకి. సుగంధి పాల దాంట్లో 2 రకాలు, ఆవు సుగంధి, గేదె సుగంధి. ఆవు సుగంధి అనేది సన్నగా ఉంటుంది, ఎంత మాస్టర్ వాసన చూశారు, ఇక్కడ బోల్డ్ ఎంత ఉంది. ఆ వేర్లు. సుగంధి పాలు ఏం చేస్తుంటే బ్లడ్ ప్యూరిఫైయర్, రక్తాన్ని శుద్ధి చేస్తుంది, బాడీ చలవ చేస్తుంది, కూలింగ్ అనమాట. బాడీలో హీట్ ఉండదు, బ్లడ్ ప్యూరిఫై అవుతుంది, చర్మవ్యాధులు పోతాయి అది తాగితే, సోరియాసిస్ ఇలాంటివన్నీ పోతాయి. ఆ సుగంధి పాలు వేసాం. తులసి తెలిసిందే కదా. తులసి న్యాచురల్ యాంటీబయాటిక్. 5 ఎకరాల తులసి వనంలో ఒక డెడ్ బాడీ కలేవరం, ఏది కలేవరం పడేసినా 4 రోజులైనా వాసన రాదు. ఇది ప్రాక్టికల్గా ప్రూవ్డ్. 5 ఎకరాల తులసి వనం మధ్యలో ఒక కలేవరం పడేస్తే 3 వారాలైనా వాసన రాదట. ఆల్రెడీ ప్రాక్టికల్గా చేసి చెప్పాను నేను, మాటలు చెప్పట్లా. అంటే తులసి యాంటీబయాటిక్ అనమాట. మిరియాలు డైజెషన్. తంగేడు పువ్వు మనకు పూర్వం టీ అదే. టీయాకి ఇవన్నీ మన తర్వాత వచ్చే గల్ఫ్ నుంచి, మనే కాదు. మొట్టమొదటి టీ ఏంటంటే తంగేడు పువ్వు టీ, దాని గింజలు కాఫీ. ఆ గింజల్లో కెఫిన్ ఉండదు, కానీ కాఫీ టేస్ట్ వస్తుంది, చాలా ఎనర్జీ. తంగేడు పువ్వు వేసాం. వీటిని అన్నీ మరగబెట్టి కషాయం పెట్టి, కషాయంలో బెల్లం, ఈక్వల్ బెల్లం. కషాయం గ్లాస్ అనుకోండి, గ్లాస్ బెల్లం వేసి పాకం పెట్టి ఉంచుకుంటే ఆ లిక్విడ్ మీకు 1 సంవత్సరం ఉంటుంది. ఆ లిక్విడ్ ఎంత కలిపాం. ఆ లిక్విడ్ జేబులో ఉందనుకోండి, మీకు ఎక్కడున్నా ఒక నిమ్మకాయ లిక్విడ్ జేబులో పెట్టుకుంటే ఎక్కడ వేడి నీళ్ళు కాసుకున్నా 2 వేసి తాగడమే టీ అయిపోద్ది. మీరు ఆ టీ రోజు పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం 3 కప్పులు టీ తాగి ఆ రోజంతా ఎనర్జీగా ఉండొచ్చు. ఆ రోజంతా వీళ్ళందరూ అవే తాగేవారు. సీతారామరాజు వీళ్ళంతా అందరూ అన్నం ఎక్కడది రోజు అలాగమాట. అలా ఏంటంటే అది టీ ఈక్వల్ అన్ని సంపాగాలు. మిరియాలు ఒకటే 10 గ్రాములు చేసుకుని మీరు కషాయం కాచి పెట్టుకోవచ్చు, లేదా అన్నీ గుండగొట్టి పొడి పెట్టుకుని టీ పొడి బదులు ఈ పొడి టీ పెట్టేసుకోవడమే. బెల్లం వేస్తారు, వడపోసిన తర్వాత నిమ్మరసం వేస్తారు, కొద్దిగా నిమ్మరసం టేస్ట్. నిమ్మరసం విటమిన్ సి కదా, అద్భుతం. అది పంచామృతం. అంటే పంచశక్తులు: జీర్ణశక్తి, జ్ఞాపశక్తి, రక్తబుద్ధి, వ్యాధి నిరోధక శక్తి, ఇలా అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది ఆ టీ. ఓకే. ఆత్మజ్ఞానులకు నమస్కారం. యూట్యూబ్ లో PMC ఆన్లైన్ టీవీని వీక్షించడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు వచ్చే సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ నొక్కండి. ఆధ్యాత్మిక ప్రపంచంలో సంచలనం పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. PMCని సులభంగా మన అరచేతిలో వీక్షించడానికి వచ్చేసింది PMC మొబైల్ యాప్. గూగుల్ ప్లే స్టోర్ నుంచి PMC యాప్ ను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. patriji ప్రత్యక్ష ప్రసారాలు, పిరమిడ్ న్యూస్, ధ్యానుల అనుభవాలతో పాటు
మరెన్నో వినూత్నమైన కార్యక్రమాలను వీక్షించండి. పిఎంసి యాప్ మీ ఫోన్లో ఉంటే ఆధ్యాత్మిక ప్రపంచం మీతో ఉన్నట్లే. మిమ్మల్ని మీరు వెతుక్కోవడానికి నిరంతరం మీ వెంటే ఉంటుంది పిఎంసి.